హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఇక్కడ టైం 4:20 అవుతుంది. సో మార్నింగ్ నేను లేచి పాలు అవి బయట పెట్టేశాను. ఇంకా బ్రష్ అయితే చేస్తున్నా. ఇవాళ మాకైతే ఒక చిన్న ప్లాన్ ఉంది. ఖమ్మం వెళ్ళాలన్నమాట. సో భద్రాచలం నుంచి ఖమ్మం 2.5 hours. సో అందుకనే ఇంత పెందలాడు లేచాను. అండ్ ఇవాళ ఒక ప్రేయర్ మీటింగ్ కూడా ఉంది. సో దానికి వెళ్దామని మేము ఇలా స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను కాఫీ అయితే రెడీ చేశాను మా హస్బెండ్కి. అండ్ నేను ఇక్కడ ఇలాగా టీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి స్పేర్మెంట్ టీ అనమాట. సో ఇక్కడైతే స్పేర్మెంట్ టీ అయితే తీసుకుంటున్నా. ఈ మధ్య ఇది ట్రై చేస్తున్నాను, పీసీఓఎస్కి హెల్ప్ఫుల్ అవుతుందని. సో ఇంకా ఫాస్ట్గా టీ తాగేసి రెడీ అయిపోతే వచ్చేసాను. ఇక్కడ చాలా సింపుల్గా స్కిన్ కేర్, జస్ట్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను, ఇంకేం లేదు. యాక్చువల్లీ నాది ఆయిలీ ఫేస్. ఎక్కువ ఏం ప్రోడక్ట్స్ యూస్ చేసినా ఈ సమ్మర్లో అయితే ఆయిలీ అయిపోతుంది. ఇక్కడ సన్ స్క్రీన్ అయితే రాసుకుంటున్నాను. అండ్ ఇంకా ఒక లిప్స్టిక్ అయితే పెట్టుకుంటాను, ఇంకంతే. అండ్ యాక్చువల్లీ మామూలుగా ఇంట్లో ఉండేటట్టు అండ్ ఇక్కడే భద్రాచలంలో ఉండేటట్టు అయితే నేను జనరల్గా శారీ అది వేసుకుందాం అనుకున్నాము. బట్ ఇంకా సడన్గా మేము ఖమ్మం మీటింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో దానికోసమని నేను సింపుల్ అవుట్ఫిట్సే చూస్ చేసుకున్నాను, జర్నీకి తగ్గట్టు. మోస్ట్లీ నా జర్నీస్కి నేను ఎంత కంఫర్ట్ వీలైతే అంత కంఫర్ట్గా చూసుకుంటాను అనమాట. అండ్ చాలా సింపుల్గా అవుట్ఫిట్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అనమాట, డోర్ తెస్తున్నారు కదా. సో ఇక్కడ బైక్ మీద అయితే బస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్ చూసుకోవాలి. చూద్దాం, ఏసీ బస్ ఏమైనా దొరుకుతుందేమో అయితే చూడాలి. సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంది. ఇంత మార్నింగ్ చాలామంది జనాలు అయితే ఉన్నారు. మాకైతే ఏసీ బస్ లక్కీగా దొరికిందనమాట. సో ఆల్మోస్ట్ 5:30 అలా అయిపోయింది టైం. మా జర్నీ కూడా స్టార్ట్ అయింది. సో ఎర్లీ మార్నింగ్ కదా, వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ నాకైతే భలే అనిపించింది. మార్నింగ్ టైమ్స్ ఇలాగా చాలా డేస్ అయిపోయింది జర్నీ చేసి. సో 8:30 కల్లా ఖమ్మం రీచ్ అయిపోయామన్నమాట. సో 10కి అట్లాగా ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 1 దాకా జరిగిందనమాట. తర్వాత బయటకు వచ్చాము. మా ఫేసెస్ భయంకరంగా దారుణంగా రెడీ అయ్యాయి. అట్లాగే ఫుల్ ఆకలి కూడా వేస్తుంటే హవేలీ రెస్టారెంట్ అని, సో అక్కడ ఒకటైతే ఉంది. సో మేము వెళ్ళాము. మంచిగా ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిందామనేసి చూస్తున్నాం. అండ్ ఈ హోటల్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్గా అనిపించింది. సో నేనైతే ఒక సూప్ ఆర్డర్ చేశాను. అండ్ అలాగే చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సూప్ కూడా పర్లేదు, యావరేజ్గా ఉంది, బట్ పర్లేదన్నమాట, తాగొచ్చు. సో ఫుల్ ఆకలి మీద ఉన్నానన్నమాట. మంచిగా చిల్లీ చికెన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇవి తింటూ ఉండగానే సగం ఆకలి అయితే తీరిపోయింది. సో తర్వాత ఒక మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు, సింగిల్దే. అండ్ ఇది కూడా చాలా బాగుంది. నాకు మటన్ అయితే చాలా బాగా నచ్చేసింది, మంచి జ్యూసీగా. సో మంచిగా బిర్యానీ తిన్నాక ఒక డెజర్ట్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇలాగా ఒక మంచి డెజర్ట్ తినపోతే నాకెందుకో ఆ మీల్ కంప్లీట్ అయినట్టు అనిపించదు. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ విత్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది.
సో ఇక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేయాలో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.